హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి షాపింగ్కి వెళ్దామని చెప్పి మేమున్న ఇంటి దగ్గర నుంచి బయలుదేరి షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్కి వెళ్తుంటే కారులో సెగలు పడుతుంది మా మనవరాలు. వీడియో తెస్తుంటే నా ఒళ్ళోనే కూర్చుంటే సీట్ అంతా ఖాళీగా ఉన్నా కూడా వెళ్తున్నాం. చాలా దూరము షాపింగు. నెక్స్ట్ అని అప్పుడు చెప్పే కదా ఉమాన్ బోర్డర్ పక్కనని, అక్కడ దాకా వెళ్ళాలి. ఇగో వెళ్తుంటే కూడా ఇట్లా టర్నర్లు ఉంటాయి. ఇంటికాంచి వెళ్తుంటే రౌండ్ బౌల్ దగ్గర ట్రాఫిక్ రూల్స్ గురించో ఎందుకో కానీ అట్లా అండర్ గ్రౌండ్ రోడ్లు కూడా వేస్తారు. అటు నుంచి వచ్చేయం, పైనుంచి వెళ్తాయి, ఇటు నుంచి వచ్చే ఇట్లా కింద నుంచి వెళ్తాయి. అట్లా దుబాయ్ రాజుల బొమ్మలు కూడా వేసి ఉంటాయి. ఇవన్నీ షాపులు అనమాట. వెళ్తుంటే ఇట్లాంటి 3 కనపడుతుంది అనమాట. 3 ఆర్చిల్లాగా కనపడతాయి. ఇక్కడ కూడా డిజైన్ చేసి వాటర్ ఫాల్ లాగా వాటర్ వచ్చేటట్టు పెడతారు. ఖర్జూర చెట్లు డివైడర్ల మీదే ఉంటాయి. జమ్ము చెట్లు, ఖర్జూర చెట్లు, యాప చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇగో ఇది పెద్ద మసీద్ అండి. అబ్బాయి వాళ్ళు ఉన్న దగ్గర నుంచి వెళ్తుంటే ఇది పెద్ద మసీద్ అనమాట. మసీద్ అంతా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. పైకి అది డోమ్ కనపడుతుంది కదా, మసీద్ మొత్తం కిందే ఉంటుందంట. ఎప్పుడు వెళ్ళలేదు. అయితే ఇంకా అబుదాబీలో అయితేనేమో గ్రాండ్ మాస్క్ ఉంటుంది కదా, దాని తర్వాత దీన్ని అంటారు. అక్కడ గ్రాండ్ మాస్క్ కూడా పైన ఉంటుంది, ఇదేమో అండర్ గ్రౌండ్లో ఉంటుంది. గ్రాండ్ మాస్క్కి అయితే వెళ్ళా నేను అబుదాబీ. దీని స్థలం చాలా పెద్దగా ఉంటుంది ఈ మసీద్ది, అందుకే తీసా. మసీద్ అంటే ఇంకా సెంటర్కి ఉంటుంది. ఒక్కొక్క బజార్కి ఒక్కొక్క మసీద్ ఉంటుంది. ఇప్పుడు మేము ఉండేది ఈ ఏరియాలో 2-3 మసీదులు ఉన్నాయి. అట్లా ఒక్కో బజార్కి ఒక్కో మసీదు ఉంటుంది. ఇక్కడ అందరూ ముస్లిమ్సే కాబట్టి సన్సెట్ బాగా కనపడుతుందని చెప్పి తీసింది మా కోడలు. ఇంకా వెళ్తుంటే ఇట్లా పక్కన ఇట్లా కడతారు, దానికి లైటింగ్ పెడతారు. నైట్ పూట అయితే లైట్లు వెలుగుతాయి. ఇది లైటింగు అసలు ఎక్కడ ఎంత నీట్గా ఉంటాయో, క్లీన్గా ఉంటాయి రోడ్లు. చాలా బాగా అనిపిస్తాయి అసలు. ఇక్కడ నాకు చాలా నచ్చుద్ది. ఉండటం కూడా ఇష్టమే. ఇక్కడ వాటర్ పెడుతున్నారు చూడండి. దీనికి పక్కన గ్రీన్గా పార్కులు అలా గరికలాగా పెంచుతారు కదా గడ్డి పార్కుల్లో, వాటికి వాటర్ పెడుతున్నారనమాట. అవతల రోడ్డు ఉంది, యువతల రోడ్డు ఉంది, మధ్యలో అవి ఉంటాయి కదా, దానికి వాటర్ పెడుతున్నాడు. ఇక్కడంతా గ్రిల్లే అది, వాటర్కి కానీ పైపులకు కానీ దేనికైనా. ఇవి ఇక్కడ కనపడుతుంది చూడండి, అది స్టేడియం అనమాట. ఇప్పుడు మేము వచ్చాము కదా షాప్కి, మేము నెక్స్ట్ అని షాపింగ్ మాల్కి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఆ స్టేడియం కనపడుద్ది. ఇగో మేము వచ్చే షాప్ ఇదే, నెక్స్ట్ అని 5 ఫ్లోర్లో ఏముంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒమాన్ బార్డర్ ఇది. మేము ఇదివరకు కూడా ఒకసారి చూపించాను నీకు వీడియోల్లో. అదిగో నెక్స్ట్ అని షాపింగ్ మాల్ అనమాట. చాలా పెద్దదనమాట. పార్కింగ్ కూడా చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కొంచెం రేట్లు అవైలబుల్గా ఉంటాయని చెప్పి ఇంత దూరం వస్తాము. ఇది కొంచెం దూరము. అయితే కదమ షాపులన్నీ దీనిలాగా మాల్లాగా అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. షాపులు చాలా బాగా అనిపించింది నాకు. ఇన్ని షాపులు ఉన్నా కూడా అంత జనం వస్తూనే ఉంటారు. చాలా లూలు అని, వెర్త్ అని, ఈవా అని, ఖరామా అని ఇట్లా మాల్లు చాలా ఉన్నాయి. అలయన్ మాల్ అని ఇట్లా ఎన్ని మాల్లు, పెద్ద మాల్లు ఉన్నాయి కదా. పార్కింగ్ అనమాట. అటు కూడా పార్కింగ్ ఉంది. అవతలగా ఇక్కడ ఖాళీ లేకపోతే అవతల పెట్టుకుంటారు. ఈ షాప్ ఎదురుగుండా ఖాళీగా ఉందని చెప్పి మమ్మల్ని అక్కడ దించాడు. కార్ పార్కింగ్ చేసి వస్తున్నారు లక్కీను అబ్బాయి. నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళా ముందు. ఇక లిఫ్ట్లోంచి పైకి వెళ్తున్నాము. అక్కడ బట్టలు ఉంటాయి పైన. ఈ పుస్తకాల్లో ఆఫర్లు పెట్టిన వస్తువులు వేస్తారు. ఏ రోజు పుస్తకం ఆ రోజులే పెడతారు అక్కడ పుస్తకాలు. అవి చూస్తే దాంట్లో ఆఫర్లు ఉన్నాయి వేస్తాడనమాట. వీటికి ఆఫర్లు ఉన్నాయి అని తెలుస్తుంది.
ఇక్కడ చూడండి, ఇయే పైన బట్టల మార్కెట్ అనమాట. ఇది పైన ఇవన్నీ బట్టలే ఉంటాయి. మా ఆయనకి 2 టీ-షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకున్నాం. ఇగో ఆద్యాకి షూ కొంటున్నాం మా మనవరాలకి. ఆ షూ కూడా 600 700 పడినాయి. ఏమొక షూ, ఆడికో చెప్పులు, ఇలా ఆడికి కూడా షూవే తీసుకున్నాం. లైట్లు వెలిగాయి. వీళ్ళిద్దరికి షూలు తీసుకుని ఆయనకి బట్టలు తీసుకుని కిందకు వచ్చేసాము. ఆ పైన కవర్లు వేసి ఇస్తారు. ఆ కవర్లు తీసుకొచ్చి ఇక్కడ కవర్లు పెట్టుకునేది ఒకటి ఉంటుంది, కౌంటర్, అక్కడ పెట్టాలి. బిల్లు వేపిస్తున్నాడు మా అబ్బాయి. మేము ఇవతల నుంచున్నాం. మా కోళ్ళ షాప్ అంతా వీడియో తీస్తుంది. ఈ సూట్ కేసులు అనమాట. ఇక్కడ సూట్ కేసులు కూడా అమ్ముతారు. వాటి మీద ట్యాగులు ఉన్నాయిగా, రేట్లు కూడా బాగానే ఉంటాయి. నేను ఇటు కూర్చుందాం అంటే ఇటు వచ్చి కూర్చున్నా. ఇంకా సరే అని ఇంకా అబ్బాయి అదన్నీ రేట్లు వేయించుకుని వెళ్దాం రా అమ్మ అన్నాడు. ఇంక ఇటు వచ్చాము లిఫ్ట్లోకి. మళ్ళీ లిఫ్ట్లోంచి కిందకి దిగాలి. మళ్ళీ లిఫ్ట్లోంచి ఎక్సలేటర్లు కూడా ఉన్నాయి, కానీ ఇంకా ఈ ఉన్నాయి కదా బళ్ళు, వీళ్ళని కూర్చోబెట్టడానికి పిల్లల్ని, అందుకని లిఫ్ట్లోనే వెళ్ళాం మేము. ఆ ఎక్సలేటర్ల మీద అయితే ఇంకా వీళ్ళని ఎత్తుకుని దిగాలి అని. కింద ఇవన్నీ మామూలుగా ఇంట్లో కావాల్సిన సరుకులు అవి ఉంటాయి అన్నమాట. ఇగో ఈ పూల మార్కెట్ పక్కనే, ఆ పూల బొకేల పక్కనే ఈ బ్యాగులు మనం పైన కొన్నాయి కింద పెడతారు. ఆ కవర్లు 2 అక్కడ పెట్టాము. ఇంకా ఈ సరుకులు కాడికి వెళ్తున్నాం. అంటే నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు ఇండియాకి, సర్లే అని ఇంకా అవి కొనటానికి వచ్చాము. నట్స్ అవి. ఇదంతా ఫ్రీజర్ కౌంటర్ అనమాట. ఇంకా ఇక్కడ బాదాము, పిస్తా అవన్నీ ఉంటాయి. ఇక్కడ వెళ్తుంటే డ్రింక్ పోస్తారు ఫ్లేవర్స్ తెలియటం కోసం. ఏ ఫ్లేవర్స్ బాగుంది, ఏ ఫ్లేవర్స్ లేకుండా ఆరెంజ్, యాపిల్, గ్రేపు, మ్యాంగో ఇలా జ్యూసులు పెట్టి మళ్ళీ ఆ బాటిల్ మనం కొనుక్కోవాలని చెప్పి అట్లా టేస్ట్ కోసం పోస్తారనమాట. అవి పిల్లోడికి నేను కూడా పోంచుకున్నాము. అద్దె కూడా తాగింది. ఇక్కడ పెరుగు డబ్బాలును ఫ్లేవర్ కార్డు తీసుకున్నారు పిల్లలకి. ఫ్లేవర్ కార్డు అంటే స్ట్రాబెర్రీ, కివీ అలా ఉంటుంది అనమాట. ఉట్టిగా తినిపిస్తారు పిల్లలకి. ఇగో నట్స్ వచ్చినాయండి, వాల్నట్స్, బాదం, ఇయ్యం చాక్లెట్లు, చాక్లెట్ ప్యాకెట్స్ అవన్నీ. నేను చూస్తున్నా ఏది బాగుంటుందని. దాంట్లో ఒకటి రేట్లు పెట్టారనమాట. కేజీ 400, 500, 600 అట్లా ఉన్నాయి. రేట్లు చూస్తున్నా నేను. అవి బాగోలేమో, లూజ్ తీసుకుందాం అన్నాడు. ఇగో నట్స్ తీసుకున్నాం మేము, అంజూరు నట్స్ అన్నీ. ఏమో ఇంట్లోకి వాషింగ్ మిషన్ లిక్విడ్, గిన్నెలు కడుక్కునేది, ఆ లిక్విడ్ తీసుకున్నాము. తీసుకున్నాక చేపల కాడికి వెళ్దామమ్మా, ఇక్కడ పొండుగప్పలు పెట్టారన్నాడు మా అబ్బాయి. ఆ పొండుగప్పలు చూస్తే ఒక్కోటి 5-6 కేజీలు ఉంది, పెద్దయ్యే ఉన్నాయి పొండుగప్పలు. అంతది ఎందుకమ్మా మనకి, మనం వేస్ట్ కదా అన్నాడు. తినలేం కదా అంటే, ఇగో రాగండిలది ఒక రేటు, అవి ఒక రేటు పెట్టారు. అదేమో 18-20 దిరమ్స్ పెట్టారు కేజీ, ఇదేమో 11 దిరమ్స్ పెట్టారు రాగండ్లు. పండుగప్ప అంటే అసలు ముళ్ళు ఉండదండి, ఉన్నా కూడా అంత షార్ప్గా గుచ్చుకున్నట్టు ఉండవు. పిల్లలు కూడా తింటారని చెప్పి వీడికి కూడా అదే ఇష్టం, పండుగప్ప అని పండుగప్ప తీసుకున్నాం. 2 కేజీలు అడిగితే అబ్బాయిని లోపల నుంచి తెచ్చిచ్చాడు. ఇవి చూడండి చిన్న చిన్నవి, ఈ మెత్తల పక్కన నత్తలవి. ఆ చిన్న నత్తగుల్లలు కూడా అమ్ముతారంట, ఉడకబెట్టుకుని ఉప్పేసుకుని తింటారంట. ఈ సీ ఫుడ్ కదా ఇదంతా. రొయ్యలు, ఈ రకరకాల చేపలు ఉన్నాయి, పీతలు. ఇది ఉప్పు సావడేలాగుంది, ఎంత పొడుగుందో ఇది తీయంలో అన్న, అది అంత బారుందా చేప. ఈ రకరకాల మేమలు అంట, ఇవి అంటే ఈ రకరకాల చేపలు ఉన్నాయి. ఇదంతా మీట్ అనమాట. ఇది బీఫ్ది, అదే బీఫ్ది కాదు, ఒంటెలు, మేకలు కాళ్ళు, మేక కాళ్ళు కూడా పెడతారు వేరే సపరేటు. కార్జాలు సపరేటు, లివర్లు సపరేటు. అదే లివర్లోనూ అదే గుండెకాయలు ఉంటాయి కదా, గుండెకాయలు, కిడ్నీలు, వీటికి అయ్యే సపరేట్ పెడతారు బాక్సుల్లో.
అన్నీ కలిపి మనం ఒక కోడిని అడిగితే మన ఇండియాలో మొత్తం అన్నీ కలిపి కోసి మనం కోడి లెక్క ఇచ్చేస్తారు మనకి. అట్టా కాకుండా ఏట్లకి అయ్యే పెడతారు ఇక్కడ. ఎండి చేపలు కూడా అమ్ముతున్నారు చూడండి, టూనా చేపలు అంటాయి. ఈ బాక్సుల్లో కూడా పెట్టున్నాయి. ఇదేమో చికెన్ కాడికొస్తే ఒక కోడిని కోసి ఆ కోడిలో అన్నీ తీసి సపరేట్లు చేసి ఒక్క కోడిని మాత్రమే పెడతారు. లోపల ఒంటిది ఒంటి అంట కోసారు. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది కూడా అది పెద్దగా. ఇక్కడ చికెన్ అనమాట. మనం కావాలంటే కేజీ అట్లా తీసుకుంటే వాళ్ళు స్లిప్ ఎత్తాడు, తర్వాత రమ్మంటాడు. అంత ఖాళీ ఉండదు కొట్టడానికి. మళ్ళీ కూరగాయలన్నీ కొనుక్కున్నాక మళ్ళీ ఆ స్లిప్ తీసుకెళ్తే ఇస్తాడనమాట. ఇంకా ఈ చూడు స్వీట్లు అనమాట. ఈ రసగుల్లా, ఈ గులాబ్ జాము అలాంటి టైప్లో అన్ని స్వీట్లు అయ్యి. ఈ బారు ఎంత పొడుగుందో చూడండి మాలు. ఇటుకాంచి కూరగాయల కాడికి వెళ్తున్నాం. చీజ్ కూడా ఉంది, పన్నీరు చీజు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ లైన్లోనేమో పరోటాలు, చపాతీలు, ఈ బాదం మిల్క్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ పరోటా తీసుకుందాం అమ్మ, నైట్ వెళ్ళాక పరోటా చేసుకుని చికెన్ వండుకుని తిందామని చికెన్ తీసుకున్నాం. ఈ పరోటా ప్యాకెట్ తీసుకున్నాం, 2 ప్యాకెట్లు. ఈ కూరగాయల దగ్గరికి వచ్చాము. కూరగాయలు కూడా ఏమక్కర్లేదు నానంటే కొత్తిమీర ఒకటి తీసుకున్నాం. ఇంట్లో ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఏరియా ఉంటుంది అనమాట. ఆ కూరగాయల మార్కెట్ కాడికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాము. గుడ్లు అట్ట కూడా తీసుకున్నాడు. ఇక్కడ ఫ్రూట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది టమాటా, బేబీ టమాటా ఉంది. కొబ్బరి బొండం, అది ఆ నల్ల ప్యాకింగ్ది. ఒక కొబ్బరి బొండం వచ్చి 120 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ నీళ్ళు బాగానే ఉండి బాగానే టేస్ట్ ఉన్నాయి. అలా ప్యాకింగ్ ఒక రోజు తీసుకున్నాడు మా అబ్బాయి. ఇదేమో రెడ్ యాపిల్ అంట. చెర్రీసు, గ్రేప్సు, బ్లూబెర్రీ, యాపిల్, కివి ఇవన్నీ ఉన్నాయి. ఈ బ్లూబెర్రీ బాక్సులు ఈ నలిపి. కొబ్బరి పొడి తీసుకొస్తున్నాను నేను. కొబ్బరి పొడి ఒకటి వేస్తూ ఉంటాం కూరల్లో. బచ్చల కూర, లెట్యూసు ఇవన్నీ ఉన్నాయి. ఈ చూడు ఇది కూడా అమ్ముతున్నారు, అలోవెరా మట్టలు కూడా అమ్ముతారంట. అది కూడా దొరకవు కదా వీళ్ళకి. ఇంకా ఏమన్నా ఫేస్కి రాసుకోవడానికి తీసుకుంటారు. కరివేపాకు ప్యాకెట్లు, ఎల్లుల్లిపాయలు ఒలిసినవి ప్యాకింగు లూజు. ఇది కొబ్బరి బాక్సులు. బేబీ టమాటాస్ అట్ట, ఇదేమో మష్రూమ్స్ అట్లా పెట్టి ఉంచుతారు. వాడైతే దాంట్లో కూర్చోడంట, ఆ ట్రైలో కూర్చోబెట్టుకోవచ్చు, ఆద్య కూర్చున్నట్టు ఈడు కూర్చోడంట. ఇంకా వాడు గుడ్లు అట్ట ఒకటి తీసుకుని వచ్చాడు. డేట్లు చూసి తీసుకోవాలి. అది ఆ రోజు వచ్చింది అయితేనే తీసుకోవాలి, మనకు ఉండాలి కదా ఒక వారం అని. ఆ డేట్లు చూసి తీసుకుంటాడు. ఒక్క గుడ్డు అట్ట వచ్చేసి మన దగ్గర ఎంత తక్కువ ఉంటాయో ఇక్కడేమో 400 పడుతుంది ఒక అట్ట వచ్చి. అమ్మో అనిపించింది నాకైతే. ఇగో నేను కొత్తిమీర ఒకటే తీసుకుందాం అన్నాను కదా, ఈ కొత్తిమీర తీసుకుంటున్నా. ఇది సలాడ్లో వేసే ఆకు, కానీ కొత్తిమీర లానే ఉంటుంది. అది కాదు, అక్కడ ఉంటుంది నాటు కొత్తిమీర. 2 కట్టలు తీసుకున్నా. ఈ 2 కట్టలు తీసుకుని కవర్లో వేసి బిల్లు వేయించుకొచ్చి దీంట్లో పడేసుకోవాలి. అది బిల్లు కాటా పెట్టి ఇంత వెయిట్ ఉందని ఇంత బిల్లు అని వేసి దానికి స్టిక్కర్ అతికిస్తారు. అక్కడ కౌంటర్ కాడ కోడ్ చేసుకుంటారు. కొత్తిమీర 2 కట్టలు వేసుకున్నా. అక్కడ బిల్లు వేయించుకురాటానికి వెళ్తున్నా. ఇక్కడ ఏమో వెయిట్ చూసి బిల్లు వేస్తుంది అనమాట. ఇద్దరుంటారట వెయిట్లు చూసి. ఈ కూరగాయలు కానీ ఏమన్నా తీసుకున్నాయి కాటా పెట్టేసి దానికి బిల్లు అతికిచ్చేవాళ్ళు 2 ఉంటారు. వాళ్ళకు కూడా ఖాళీ ఉండదు, లైన్లో ఉంటారు ఎక్కువ. మా అబ్బాయి లోపు యాపిల్కాయలు తీసుకున్నాడు. మళ్ళీ నేను వెళ్తా ఈ కూరగాయలు చూడు ముల్లంగి చూడు ఎంత ఉందో, వైట్ది ముల్లంగి అంత పొడుగుంటే. నేను కీరాలు తీసుకుందాం అమ్మ లేవు ఇంట్లో అని చెప్తే సరే అని కీరాలు తీసుకువస్తాయి అంటే నేను కవర్ తీసుకొచ్చి కీరాలు ఏరాను ఒక 2 కేజీలు.
కొన్ని మెత్తగా ఉంటాయి, కొన్ని గట్టిగా ఉంటాయి. గట్టిగా వచ్చినాయి ఇవాళవి, మెత్తటి నిలవ అనమాట. అట్లా నొక్కి చూసి తీసుకుంటా. ఎప్పుడెప్పుడు ఉన్నాయి కూడా 2 కలిపి పెట్టేసేస్తారు. అవి కొంచెం వడిలిపోయినట్టు మెత్తగా ఉంటాయి, నిన్నటి మొన్నటి అట్లా గట్టిగా ఉంటే ఈరోజు అని. క్యారెట్ చూడు ఎంత బాగుంటాయి ఇక్కడ. కానీ ఉన్నాయి ఇంట్లో అని చెప్పి క్యారెట్ తీసుకోలేదు. కీరాలు మాత్రం ఒక 2 కేజీలు తీసుకున్నాం. అంటే కీరా తింటే సలవ చేస్తుంది ఎమ్మటే. ఏడనిపిస్తే ఒక కీరా తింటే సలవకు వచ్చేస్తుంది అనమాట. అవి కూడా రేట్ వేయించుకొస్తాకి వెళ్ళా. ఇంకా తర్వాత మా అబ్బాయి యాపిల్ తీసుకుంటున్నాడు ఇక్కడ. ఆ యాపిల్ను నిమ్మకాయలు తీసుకున్నాడు. అవి 2 మళ్ళీ లక్కీ వెళ్ళి రేట్ వేయించుకొచ్చింది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా 2 తీసుకోమన్నాడు ప్రవీణు. ఇంకా పిల్లలకి అవి 2 కాయలు తీసుకున్నాం. మధ్యాహ్నం 4, 3 ఏదైనా ఫ్రూట్స్ పెడతాం. బనానా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి, యాపిల్ కానీ. ఇక 2 సార్లు అమ్మంటే 2 తీసుకుని వచ్చా. ఇంకా అవి 2 కూడా మళ్ళీ రేట్ వేయించుకురావడానికి వెళ్ళా. ఇంకా మళ్ళీ చికెన్ తీసుకున్నాడు మా అబ్బాయి. చికెన్ తీసుకుని వెళ్దామమ్మా అంటే వచ్చి రేట్లు వేయించాం. ఈ సరుకులన్నీ తీసుకుని రేట్ వేసేసాక సెంట్ బాటిల్ కాడ ఆగాము. ఒక్కో సెంట్ బాటిల్ 1000 రూపాయలు చెప్తున్నారు మన ఇండియన్ కరెన్సీలో. అంటే ఇక్కడ 40 దిరమ్లు, 50 దిరమ్స్ అలా అంటున్నారు. ఇక్కడ కౌంటర్ కాడికి వచ్చేసాము. ఇవన్నీ దాని మీద పెట్టి రేట్ వేయించాక మళ్ళీ మనం పెట్టుకుని కార్ దగ్గరికి వెళ్ళి కార్లో పెట్టేసుకోవాలి. కవర్లు ఎవరు, సంచులు ఎవరు ఇక్కడ. ఆ ట్రాలీలో నెట్టుకెళ్ళి మన కార్లో పెట్టేసుకోవడమే. నేను ఇంటికాంచి 2 సంచులు తెచ్చా, కార్లో ఉన్నాయి సీట్లో. అక్కడికి వెళ్ళాక ఆ సంచులు వేసుకుని ఆ ట్రాలీలు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడమే మనం. ఈ సెంట్లు చూడు, సెంట్లు కొట్టుకాడికి వచ్చామా. నేను 1 సెంటు బాటిల్ కొనయ్యా అన్న. నాకు తెలియదు అంతంత రేట్లు ఉంటాయని. వాడు ఒక బాటిల్ చూపించి ఇంతంత రేట్లు అంటే వద్దురా బాబు పదరా అన్న. నేను 10 దిరమ్స్ 15 దిరమ్స్ అట్లా ఉంటాయి అనుకున్నా నేను. ఇక 50 దిరమ్స్ 40 దిరమ్స్ అలా చెప్తున్నాడు. 1000 రూపాయలు పైనే. 1 దిరమ్స్ వచ్చి ఇప్పుడు 24 రూపాయలు ఉంది ఇక్కడ. ఇంకా బయటకు వచ్చేస్తున్నాము కార్ దగ్గరికి. సూర్యుడు చూడు ఎలా కనబడుతున్నాడు. సాయంత్రం అయిపోయింది. అప్పటికి వచ్చి మేము 2 గంటలైంది. వచ్చేటప్పుడు చాలా వెళ్తుంది. ఇక్కడ పొద్దు ఊహింది. అప్పటికి 7:30 అవుతుంది ఇప్పుడు. ఇంకా సరే అని మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఇక ఇంకెక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ తీసింది. కారులో పాటలు పెట్టమంటుంది. పాటలు పెట్టమంటే కంచి సినిమాలో పాట, ఇటు 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 అని చిటికెలు ఎవ్వరకు అంటే ఏమో చిటికలు వేసుకుంటే తలకాయ ఊపుతుంది ఆద్య. ఇంకా వచ్చేసేస్తున్నాం ఇంటికి. లైట్లు వేసారు కూడా. ఇంటికి వచ్చేదాకా నిద్రపోకుండా ఎట్టగొట్ట ఆపాలని, లేకపోతే నిద్ర టైం వాళ్ళకి. పొద్దునుంచి పొగలంతా పడుకోరు కదా, అట్లా పడుకుంటారు. ఇక సాయంత్రం ఇదడికి కారులో కదా తోలుతుందని పాటలు పెట్టాయి. అన్నం పాటలు పెట్టాడు. ఇది చూడు ఇట్లా ఉంటాయి అన్నమాట. దుబాయ్ రాజు బొమ్మలు ఇట్లా డివైడర్ల మీద ఇలా పెడతారు. ఇంకా వేరే ఫ్లెక్సీలు ఏమీ ఉండవు. ఆయన ఒక్కడే పెడతారు అట్లా. రోడ్లు మాత్రం ఏమన్నా నీట్గా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి చాలా. ఇది చూడు, ఇది కొత్తగా కట్టారు అబ్బాయి హాస్పిటల్ ముందు. ఇదివరకు పైనుంచే రౌండ్ బౌల్ని తిరిగి ట్రాఫిక్ అలా ఉండేది. ఇప్పుడు ఇది కట్టారనమాట ఇక్కడ హాస్పిటల్ ముందు. ఇక హాస్పిటల్ కనపడదు అబ్బాయిది. దీని కింద నుంచి వచ్చేస్తాం ఇక మనం. ఈ పక్కన గోళ్ళ మీద కూడా ఇలా దుప్పులు అట్లా బొమ్మలు వేస్తారు. చెట్లు దుప్పులు చూడు అలా ఉంటాయి వాళ్ళ బొమ్మలు. అట్లా ఉండేయంట ఇదివరకు. వీళ్ళకి దుప్పులేనంట బాగా. అందుకే వాటిని సింబల్ మాత్రం ఎక్కడైనా వేసుకుంటారు గోళ్ళ మీద. రోడ్లు ఇక్కడ